హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బచ్చలి కూర కందిపప్పు ఏ విధంగా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మా చెట్టుకు పారినటువంటి పుదీనా ఎంత తాజాగా ఉందో చూడండి. కొద్దిగా బచ్చలి కూర మా చెట్టుకు పారింది. అవే ఆకులు తెంపుకొని ఈరోజు బచ్చలి కూర పప్పు వండుతున్నాము. బచ్చలి కూర చూడండి ఎంత తాజాగా కనిపిస్తుందో. అదే మార్కెట్లో తెచ్చుకున్నట్లయితే ఇంత తాజాగా అనిపించదు. కొద్దిగా కందిపప్పు, బచ్చలి కూర ముందుగా నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పును కాసేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. తరువాత బచ్చలి కూర, కందిపప్పు, 2-3 పచ్చిమిర్చి, పసుపు, కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండును నీళ్లలో నానబెట్టుకొని పులుసు పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి. బచ్చలి కూర పప్పులో చింతపండు వేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. ఈ బచ్చలి కూర పప్పు, పసుపు, పచ్చిమిర్చి ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని కాస్త నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఇవి మెత్తగా ఉడికేంత వరకు పొయ్యి మీదనే పెట్టుకోవాలి. మేమైతే కుక్కర్ వాడమండి, గిన్నెలోనే ఉడకబెట్టుకుంటాము. ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎల్లిగడ్డ తీసుకోవాలి. ఇవి పోపులోకి చాలా బాగుంటాయి. ఇవన్నీ కలిపి మనము పోపు చేసుకున్నట్లయితే పోపు చాలా బాగుంటుంది. ఈ పప్పు కూరలోకి బచ్చలి కూర పప్పు గాని, పాలకూర పప్పు కానీ ఇలాంటి పప్పు కూరల్లోకి నూనె చాలా తక్కువగా పడుతుంది. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె కొద్దిగా పోసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర, ఆవాలను పోపు చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని ఈ పోపులో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి పోపు చక్కగా గోలనివ్వాలి. ఎందుకనంటే పోపు చక్కగా గోలితే రుచి చాలా బాగుంటుంది. ఈ పోపు కాస్త గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. ముందే పసుపు వేసినట్లయితే పోపు మాడిపోతుంది. కాబట్టి పోపు కాస్త గోలిన తర్వాత పసుపు వేస్తే కూర పచ్చగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఈ పోపు చక్కగా గోలిన తర్వాత కొంచెము ఇంగువ కలుపుకోవాలి. ఇది చక్కగా మంచిగా గోలేంత వరకు మనము చిన్న మంట మీద ఈ పోపును గోలనివ్వాలి. ఈ గోలినటువంటి పోపును మనము ఉడకబెట్టుకున్నటువంటి ఈ బచ్చలి కూర పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. పప్పు అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేడి వేడి అన్నంలో ఈ బచ్చలి కూర వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి బచ్చలి కూర పప్పు రెడీ.